దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని మాట హెబ్రీలకు 6వ అధ్యాయము 14వ వచనం. తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? 13వ వచనం చూద్దామండి. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక దేవుడు అబ్రాహాంతో వాగ్దానం చేశాడంట. తన తోడు అని ప్రమాణం చేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీకు మంచి మాట నీతో మాట్లాడుతున్నాడు. వాగ్దానం చేశాడు నీతో. ఏమని చేశాడంటే ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను అంటున్నాడు. ఎందులో విస్తరింపజేస్తాను అంటున్నాడు, ఎందులో ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు? నీ యొక్క సమస్యలు, నీ యొక్క ఇబ్బందులు, నీ యొక్క పరిస్థితులు, ఇంట్లో విశాలత, బయట విశాలత, ఇల్లు ఇరుగ్గా ఉండొచ్చు, ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉండొచ్చు. ప్రియ స్నేహితులారా, దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను విస్తరింపజేస్తాను అంటున్నాడు. ఇంకా నీకు బిడ్డలను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఒక్కరున్నారా? ఇంకో ఇద్దరు కావాలనుకుంటున్నావా? ఇంకొకరు కావాలనుకుంటున్నావా? దేవుడు నీకు విస్తరింపజేస్తాను అంటున్నాడు నీ సంతానాన్ని. అదే రీతిగా నీ యొక్క భర్త విషయంలో విసిగి వేసారిపోయావా అతని ప్రవర్తనకి? అది కూడా నేను విస్తరింపజేస్తాను అంటున్నాడు. అతను మారుతాడు, ప్రార్థన చెయ్యి. అదే రీతిగా ఇంకా నీ బిడ్డల యొక్క చదువులో విస్తరింపజేస్తాను అంటున్నాడు. వ్యాపారాల్లో, చదువులో, ఇంకా నీ యొక్క బిడ్డల వివాహాల్లో, బిడ్డల యొక్క చదువులలో, సమస్తంలో ప్రతి ఒక్క పరిస్థితిలోనూ నిన్ను విస్తరింపజేస్తాను అంటున్నాడు. కాబట్టి నువ్వు ఏమాత్రం చింతపడవద్దు, ధైర్యంగా ఉండు. దేవుని పాదాలు చెంత చేరి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు జడవలసిన పని లేదు. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు మనిషి కాదు, ఆయన దేవుడు, గొప్ప దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. నువ్వు ధైర్యంగా ఆయన వైపు చూస్తూ నువ్వు నా దేవుడు నాకు ఈరోజు చెప్పాడు నన్ను విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. కాబట్టి నాకు భయం లేదని నువ్వు పూర్తిగా నమ్మగలిగితే దేవుడు ఈ సమయంలో నీ కార్యం చేస్తున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు, నీ బంధుమిత్రులను ఆశీర్వదిస్తున్నాడు. అదే రీతిగా నిన్ను విస్తరింపజేస్తున్నాడు. ప్రతి సమస్యలోనూ విజయం ఇచ్చి నిన్ను విస్తరింపజేసే దేవుడుగా ఉన్నాడు. నీ సమస్యలన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ మొదటి నుంచి చివరి వరకు చూడండి. మనం ఎన్నెన్నో చూస్తాము, ఎన్నెన్నో పనులు చేసుకుంటాము. ఒక్క 5 నిమిషాలు కేటాయించండి, అందరికీ తెలియజేయండి, పక్క వారికి కూడా చూపించండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడివి, నమ్మదగిన దేవుడివయ్యా. అబ్రాహాం ప్రభా నాయన, బిడ్డలు లేక ప్రభా నాయన ఉన్నప్పుడు నువ్వు నిన్ను విస్తరింపజేస్తానని నువ్వు మాట ఇచ్చావు ప్రభా. మాట ఇచ్చిన దేవుడివయ్యా, నమ్మదగిన దేవుడివయ్యా. అబ్రాహం అయితే నా ఒక మొత్తం ఆస్తి మొత్తానికి ఎలియాజరే కదా అని ప్రభా బాధపడుతున్నాడు, కానీ నువ్వు మాట ఇచ్చావయ్యా. నువ్వు తండ్రి నాయన తండ్రి ఇస్సాకుని అనుగ్రహించావయ్యా ప్రభా. గొప్ప జనాంగంగా చేసావయ్యా తండ్రి నాయన. అందులో మమ్మల్ని కూడా చేర్చావయ్యా అబ్రాహాం సంతానంలో. నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఒంటరైన వాడు 1000 మందిగా చేసే దేవుడు కొన్నావు ప్రభా. ఇసుక రేణువులవలే విస్తరింపజేస్తానని చెప్పి మాటిచ్చి దాన్ని నెరవేర్చి ఒక స్వాస్యంగా తండ్రి నాయన ఇస్సాకును అనుగ్రహించి విస్తరింపజేసావు అబ్రాహాంని. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు అయ్యా. అబ్రాహాంకి ఇచ్చిన మాట తండ్రి ఈ సమయంలో మాకు కూడా ఇచ్చావయ్యా. నేను విస్తరింపజేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అన్నావయ్యా తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కొన్నావు, విస్తరింపజేసే దేవుడు కొన్నావయ్యా. గొప్ప దేవుడు మాకు దొరికినందుకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి నాయన. దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో ఆశీర్వదింపబడిన జీవితాలుగా తీరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నువ్వు వారి యొక్క గృహాలని, వారి యొక్క ప్రతి విషయాన్ని ప్రభు నాయన వారు ఆనందకరంగా ప్రభు మార్చుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. విస్తరింపజేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి. నువ్వు ప్రేమించి ప్రభు నువ్వు చేస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.